తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి గారు ఢిల్లీలో తన పరిధి మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యల మీద అండ్ కొన్ని డెవలప్మెంట్ అంశాల మీద కూడా అండ్ తిరుపతికి సంబంధించి కొన్ని కీలకమైన ప్రాజెక్టుల విషయంలో అయినా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనైనా తనకున్నటువంటి రేడియస్లో మాత్రం చాలా ఎఫిషియెంట్గానే వర్క్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. అండ్ దానికి సంబంధించిన కొన్ని రిజల్ట్స్ని కూడా ఆయన సాధించుకొని వస్తూ ఉన్నారు. అండ్ అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కూడా ఢిల్లీలోని వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదు చేసుకుంటూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి దాని నుంచి కొన్ని నివేదికలు తెప్పించుకోవడం. బట్ ఒక ఎంపీగా ఇక్కడ జరిగే ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలను డెఫినెట్లీ జాతీయ ఇన్స్టిట్యూషన్స్ దృష్టికి తీసుకెళ్ళాలి కాబట్టి ఆ పని ఆయన దిగ్విజయంగా అయితే చేస్తూ వస్తూ ఉన్నారు. మనం చూసాం తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికప్పుడు కూడా ఎంపీ గారు మరికొందరి కార్పొరేటర్లతో కలిసి బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు పబ్లిక్గానే అందరూ చూస్తుండగానే పోలీసుల సమక్షంలోనే దాని మీద దాడి జరిగింది. దీని మీద ఢిల్లీలోని అన్ని సంస్థలకు ఫిర్యాదు చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చేశారు. అప్పుడు ఏపీ డీజీపీని నివేదిక అడిగితే అప్పుడు డీజీపీ గారు నివేదిక ఇచ్చారట, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అని. హైలైట్ కదా, పబ్లిక్గా పోలీసుల సమక్షంలోనే ఎంపీ గారు ఉన్న బస్సు మీద దాడి చేస్తే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అని చెప్పి. సో దీని మీద ఎంపీ గారు మళ్ళీ కంప్లైంట్ చేశారు ఎన్హెచ్ఆర్సీకి. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అని చెప్పి డీజీపీ తప్పించుకుంటూ ఉన్నారు, పబ్లిక్గా జరిగిన దాడి అది అని. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మళ్ళీ డీజీపీకి నోటీసులు పంపించారు. తాజాగా నోటీసులు పంపించి 6 వారాల్లోగా దీని మీద సవివరమైన నివేదిక కావాలి అని చెప్పి మళ్ళీ అడిగారు. సో మరి ఈసారి మళ్ళీ డీజీపీ గారు అదే నివేదిక పంపిస్తారా, మరి ఏమైనా నివేదిక పంపిస్తారో చూడాలి. అండ్ తన మీద దాడి, తనతో పాటు కార్పొరేటర్ల మీద జరిగిన దాడికి సంబంధించి ఎంపీ గారి దగ్గర కూడా డెఫినెట్లీ విజువల్స్ ఉంటాయి, తన దగ్గర కూడా ఒక సమాచారం అయితే ఉంటుంది కదా. సో ఆ సమాచారాన్ని ఎన్హెచ్ఆర్సీకి పంపించి ఉంటారు, లేకుంటే పంపిస్తారు కూడా. అయితే ఇక్కడ ఎంపీ గారు ఈ సంస్థలకు ఫిర్యాదు చేసి సో దట్ తక్షణం ఆంధ్రప్రదేశ్లో అటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు జరగకుండా ఆగిపోతాయో, లేకుంటే ఆపేస్తారో, లేకుంటే ఇక్కడ ప్రభుత్వ అండ చూసుకొని, వ్యవస్థలు అండ చూసుకొని రెచ్చిపోతున్నటువంటి మూకలు ఇవన్నీ ఆపేస్తారా అని కాదు. ఒక ఎంపీగా ప్రజాస్వామ్య పద్ధతిగా రాజ్యాంగ పద్ధతిలో ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో ఆ వ్యవస్థలతో పని చేయించే విధంగా ముందుకెళ్ళడం ఎంపీగా తన బాధ్యత కూడా. సో తన బాధ్యత తాను నిర్వర్తిస్తూ ఉన్నారు. అటువైపు నుంచి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు వాటి బాధ్యత వాళ్ళు నెరవేరుస్తారా లేదా అన్నది వాళ్ళ కోర్టులో ఉన్నటువంటి విషయం అది. బట్ తనైతే చాలా ఎఫిషియెంట్గానే తిరుపతి ఎంపీ గారు అయితే తన పరిధిలో దాదాపు ప్రతి అంశం మీద కూడా చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నట్లయితే కనిపిస్తూ ఉన్నారు.